గోచార గ్రహ సంచార రీత్యా ధనురాశి వారికి ఈ వారం జరిగే శుభాశుభ విషయాల విషయానికి వస్తే అనుకున్న ఆదాయానికి ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. కొంతకాలంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు సైతం ఈ వారం పూర్తి చేస్తారు. విద్యార్థులు నిరుద్యోగులను విజయాలు వరిస్తాయి అని చెప్పవచ్చు. ఇక కీలక సమావేశాల్లో కూడా ఈ రాశి వారు పాల్గొంటారు. ప్రత్యర్థులను సైతం ప్రేమతో ఇట్టే ఆకట్టుకుంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి కొన్ని దీర్ఘకాలిక వివాదాలను ఈ రాశి వారు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగి ఒడ్డున పడతారు. చిరకాల మిత్రుల నుంచి సహాయ సహకారాలు కూడా అందుతాయి. దూర ప్రాంతాలు లేదా విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు బంధువర్గం వారి నుంచి అందే ఒక సమాచారం ఈ రాశి వారికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ధనురాశి వారు చేసే వివాహ ప్రయత్నాలు కూడా కొలిక్కి వస్తాయి. సంతానపరంగా నెలకొన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. తెలివితేటలతో వ్యవహరించి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి. వాహనాలు, గృహం లాంటివి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ప్రాప్తిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులు గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు రావడం వల్ల సంతోషంగా గడుపుతారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటన ఉండవచ్చు. వైద్య రంగం వారు, ముఖ్యంగా ధనురాశి ఐటీ రంగం వారికి చెప్పుకోదగిన అభివృద్ధి ఈ వారం కనిపిస్తుంది. మహిళలకు కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏమైనా ఉంటే తీరుతాయని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ వారం మధ్యలో ఆరోగ్యపరంగా కొంతవరకు చికాకులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఆలోచనలు రకరకాలుగా ఉంటాయని చెప్పవచ్చు. దీనివల్ల నిర్ణయాలు తీసుకోలేక కాస్త ఇబ్బంది పడతారు. ఇక కుటుంబపరమైన ఒత్తిళ్లు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా నక్షత్రపరంగా చూస్తే పూర్వాషాఢ నక్షత్రం వారు ఈ వారం కాస్త జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది అని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా ధనురాశి వారు హయగ్రీవ స్వామివారి యొక్క స్తోత్రాలు పఠిస్తూ స్వామివారిని ధ్యానిస్తూ ముందుకు సాగడం వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు.